వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీకి సంబంధించిన రాజు అనే వ్యక్తి ముంబైలో వాళ్ల సిస్టర్ దగ్గరికి వెళ్లి 2 రోజులు ఉండి తిరిగి వస్తుండగా బీచ్కి వెళ్లాడు. అకస్మాత్తుగా అలలు రావడంతో అలల్లో కొట్టుకుపోయి శ్వాస ఆడక చనిపోవటం జరిగింది. ఈ సంఘటన తెలుసుకుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రామాయణపేటలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఏంటంటే మన ఎస్సీ కాలనీకి సంబంధించిన రాము అనే అతను హాలిడేస్లో వాళ్ళ సిస్టర్ని తొలయడానికి వెళ్ళి ఒక ప్రమాదంలో చిక్కుకున్నాడు. ముంబై వలలలో కొట్టుకుపోయాడు, చనిపోయాడని చెప్పి తెలిసింది. మనం ఇప్పుడు లైవ్ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాము. ఏం జరిగింది అనేది తెలుసుకున్నాము. రాము వాళ్ళ అంటే మా అక్క మా సిస్టర్ ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ ఏంటంటే హాలిడేస్ ఇంటికి వచ్చేది సార్. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే హాలిడేస్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు పోయి తోరేసానికి పోయిన తర్వాత అక్కడ ఏమైందంటే ముంబైలో ఒక రోజు ఉండేసి తోరేసానికి వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ ముంబై ఘాటు అది చూడడానికి పోయి ఇచ్చిన తర్వాత సముద్ర ప్రాంతంలో ఏంటంటే కొట్టుపోయినాన్ని చెప్పి రాత్రి కానీ ఫోన్ వచ్చింది. తమ్ముడు కనబడలేదు అని ఫోన్ చేసి రోజు మా బావనే ఫోన్ చేసి ఇట్లా కనబడతలేదు అని చెప్పి మా బావ ఫోన్ చేసిన తర్వాత మేము సపరేట్గా సరే అని చెప్పేసి సరే అని చెప్పేసి కొంచెం మళ్ళీ కాల్ చేస్తే ఏంటంటే చనిపోయిన చేసింది సార్. అంటే వాళ్ళలో ఏంటంటే ఇట్లా వాళ్ళు కొడుకులు వస్తాయి కదా సార్, అది సముద్రంలో ఇట్లా కొట్టుకుపోతే వాళ్ళు చనిపోయింది సార్. మా తమ్ముడు అంటే ఎప్పుడు చనిపోయింది, ఏ టైంలో అంటే మాకు చెప్పలేరు కానీ రాత్రి పాలకు పని వాళ్ళకి పోవాలి సార్. చనిపోయేదాన్ని మా బాబు తీసుకెళ్ళి వచ్చి వెళ్ళిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్తే కూడా పోయిన తర్వాత కూడా చనిపోయిన ఇట్లా జరిగిందని చెప్పేసి మా బాబు చెప్పేసి ఇంకా బాడీ తీసుకురాలి సార్. ఇంకా దగ్గరికి రా. ఇప్పుడు వాళ్ళ మమ్మీతో లైవ్లో మాట్లాడు. అమ్మ మీరు వాళ్ళ ఎంతమంది కొడుకులు? చిన్న కొడుక? చిన్న కొడుకు మాకు ఆయనకి 2 బిడ్డలు, ఈయనకి 2 బిడ్డలు. ఫ్రెండ్స్ చూశారు కదా. బట్ ఏందనంటే ఏదో అట్లా వెళ్ళి అల్లలలో కొట్టుకుపోయి చనిపోయాడు మన రామాయణపేటకి సంబంధించిన వ్యక్తి. ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించి కాదు, ఉద్దేశాలతో కాదు. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఈ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, చేయగలరని చెప్పేసి భావిస్తున్నాము. ఇది ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీలో అర్జునవాడ టంకరి రాములు స్వామి వాళ్ళంట. ఆయన పేరు రాము. ఇంకా బాడీ కూడా తీసుకురాలేదంట. ఇప్పుడు బాడీ కూడా తీసుకొస్తారంట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, వెల్కమ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.